రోడ్లపై ప్రయాణం అంటేనే హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ జారి పడతామోనని హడలిపోతున్నారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. ఓవైపు మెట్రో పనులు, మరోవైపు ఇష్టం వచ్చినట్లు రోడ్లను తవ్విపోస్తుండటంతో సిటీలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ ఎక్కడ చూసినా గుంతలమయమై ప్రయాణికులంతా చాలా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ తిరుమలగిరి మీదుగా ఈసీఎల్ మెయిన్ రహదారిపైన ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి గుంతలమయమై ఇక్కడ ప్రయాణించాలంటేనే నరకంకు వెళ్ళే ఫీల్ అవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ రోడ్లపైన గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అధికారులు స్పందించకపోవడం వలన, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం వలన ఈ యొక్క రోడ్ల పరిస్థితి ఇలా తయారైందని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజానీకం వాపోతున్నారు. ఈ రోడ్లన్నీ కూడా వర్షం చినుకు పడితే చాలు గుంతలమయం అయిపోయి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారి కంకర రాళ్ళు తేలి దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని వాపోతున్నారు. మనం కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోడ్డు ఎలా ఉంది? ఇక్కడ ప్రయాణించే పరిస్థితి ఎలా ఉంది? బాగాలేదు, చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లన్నీ. చాలా వాటర్ వస్తే, వర్షం వస్తే అన్నీ మొత్తం జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది. రోడ్లు అయితే చాలా జామ్గా ఉన్నది. సార్ చెప్పండి, ఈ రోడ్లు ఎలా ఉన్నాయి? ఈ రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మళ్ళీ కేటీఆర్ గారు మొన్న చెప్పినారు, ఏదో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తే తొందరగా ప్యాచీలు అవి ఇవి చేస్తానన్నారు. మళ్ళా ప్యాచీలు అన్నీ అట్లనే ఉన్నాయి. మొన్న మా బిడ్డ కూడా ఇక్కడ పనికి పోతుంటే ఈయన జారి పడిపోయింది అన్నమాట, నడుముడిపోయింది. ఇప్పుడు మేము కూడా రోజు ఇదే దారి పోతాం, ఇదే దారి వస్తాం, ఆ గుంతలు అట్లనే ఉంటుంది. మళ్ళీ గుంతలు ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో, ఈ ప్రభుత్వం ఏందో వాళ్ళేందో వాళ్ళ కథ ఏందో. సార్ చెప్పండి, రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? రోడ్డు చాలా గుంటలుగా ఉంది సార్. గుంటలో ఉన్న వల్ల చాలా తక్లీఫ్ అవుతుంది మాకు. ఒక్కోసారి పడుతున్నాం, వాటర్ నిండేసి గుంత ఉన్నది కూడా కనపడలేదు మాకు. దానివల్ల చాలా కష్టపడుతున్నాం. సార్ చెప్పండి, రోడ్లపైన ప్రయాణించేటప్పుడు ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితి ఉంది? చాలా. ఇప్పుడు నేను 62 ఇయర్స్, ఎముకలన్నీ విరుకుతున్నాయి. ఈ కేటీఆర్ గారు ఒకటి కుక్కడపల్లికి జూబ్లీహిల్స్కి మంత్రి అని నేను అడుగుతున్నాను కేటీఆర్ను. ఇది కూడా ఆయన మున్సిపాలిటీ మంత్రి. ఆయన కేటీఆర్కి నేను ఒక్కటే వినపం చేశానంటే, దయచేసి ఇక్కడ నిరంజన్ రోడ్డు, ఏసూర్ నగర్ ఈ రూటు, మరి అక్కడ భగత్ సింగ్ నగర్ సఫీల్ కూడా పోయే రూట్లో కాస్త దృష్టి పెట్టి రోడ్డు బాగా చేయాలని నేను కేటీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాను. కుక్కడపల్లి ప్రాంతంలోనే పర్యటించడం, జూబ్లీహిల్స్ని పర్యటించడం అది మంచి పద్ధతి కాదు. మేము కూడా ఓట్లేసి టీఆర్ఎస్ను గెలిపించుకున్నాము అని కేటీఆర్కు చెప్పదలుచుకున్నాం. మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్, ఆర్ఎండ్బి శాఖ వాళ్ళ సమన్వయంతో నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి రోడ్లను నిర్మించి ఈ యొక్క నగర ప్రజల వాసుల యొక్క ఆరోగ్య సమస్యలు తీర్చే దిశగా ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఇది స్థానిక పరిస్థితి ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి, ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రమోద్తో ప్రశాంత్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.